నేమ్ శంషీర్. బ్రదర్ అయితే మనకి ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అయితే చూపించారు. ఇక్కడ ఈ లొకాటీలో ఎవరైనా ఉంటే వచ్చేసేయండి, తీసుకుందరు. కానీ మంచి కలెక్షన్ కూడా బాగుంది. అంటే నాకు నచ్చిన నేను తీసుకున్నాను తప్ప ఇంతకు మించి కలెక్షన్ అయితే ఉందబ్బా, చాలా బాగుంది. బ్యాక్ కెమెరా పెడతాను, ఒకసారి మొత్తం షాప్ అంతా చూసేయండి. దగ్గరలో ఎవరైనా ఉంటే తీసుకోండి. ప్రైస్ రీజనబుల్ అని చెప్పలేం కదా, గోల్డ్ అన్నది గోల్డే, పెరగడం తగ్గడం అట్లా ఉంటుంది. కాబట్టి ప్రైస్ గురించి అయితే నేను చెప్పను, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి. కరీంనగర్ తమ్ముడు అన్నమాట. హాయ్ చెప్పు తమ్ముడు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అక్కతో అయితే షాపింగ్ వచ్చాము. ఈద్ ఆఫర్ అట అక్క, ఈద్ ఆఫర్ ఇదే ఆఫర్స్ అంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఉండదు అసలు. ఏదో ఒక ఆఫర్ ఉంటే చాలక్క, దేవుడి దేవాలయం. ఇది బర్వా సిటీ సెంటర్ పాయింట్ అని చెప్పు. బర్వా సిటీ సెంటర్ పాయింట్కి వచ్చాము అనమాట. బర్వా సిటీలో సెంటర్ పాయింట్కి వచ్చాము. మెట్లకైతే పెద్ద ఎత్తున ఉన్నదకు కింద ఉండదు. ఫస్ట్ లూలుకి వెళ్ళామబ్బా, వెళ్ళిన తర్వాత ఇది ఇలా వచ్చాము. మొత్తం గోల్డ్ మార్కెట్ అనుకుంటా. ఇవన్నీ టీవీలు, ఇవంతా కూరగాయలు. వీడియో తీయలేదు తమ్ముడిని. అక్క తమ్ముడు వెళ్ళిపోతున్నారు. హాయ్ చెప్పు. ఓకే, నేను కూడా వెళ్తాను మరి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే గోల్డ్ కొనడానికి వచ్చాను. గోల్డ్ అంటే నన్ను ఏం కొనట్లేదు అనుకుంటున్నారు కదా. కొంటాను అబ్బాయి, ఈరోజు అయితే కొంటాను. కానీ భారీ బడ్జెట్ ఏం కాదు, మా చిన్న తల్లి కోసం అని చెప్పేసి కొనడానికి వచ్చాను అనమాట. తమ్ముడు నేను వచ్చాము. తమ్ముడు హాయ్ చెప్పు. సరే, అక్క కూడా వచ్చిందబ్బా. మేము ముగ్గురం అయితే వచ్చేసాం అనమాట. సే హాయ్. మై మెమొరబుల్ వీడియో ఇది. నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకని అక్కతో తమ్ముడితో కూడా హాయ్ చెప్పించేసాను అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయబ్బా షాపింగ్, బట్టలు మామూలుగా. ఇంకా పైన మళ్ళీ పైకి పోదామా? కనుక్కున్నావా లేదా? కనుక్కున్నావా? మళ్ళీ కనుక్కున్నాడు ఎందుకు, వేస్ట్ అంటావా? ఇంకెళ్ళిపోవడం అన్నా తెలుసుకుని. ఈద్ ఆఫర్స్ అంట, అందరు ఆఫర్స్ అని చెప్పి. అబ్బా చాలా బాగున్నాయి. ఈద్ ఆఫర్స్ అన్నారు అంటే మొత్తం అయితే ఇవన్నీ డ్రెస్సెస్ అబ్బా. 55 రియల్ అంటే మనకి ఇంచుమించు 1300 గౌన్ వచ్చి అట్లా తీసుకోవచ్చు. కహతేనా మాఫీ 35 రియల్. బాగుందబ్బా 35 రియల్ ఫ్రాక్. వావ్, చాలా బాగుంది. చూద్దాం. ఎక్కడ గోమ్ మీద కొట్టాను. డిస్ప్లే కోసం పెట్టినామని అనుకుంటున్నాను. డిస్ప్లే కోసం పెట్టారా? మరి ఇలాంటి మోసాలు ఎలా చేస్తారా? అదే నీకు అర్థమవుతలేదు. మనం బయట ఉందట చూసుకుందాం. బయట ఉందా? ఉందంటుంది. ఇలా చూసారా అండి, డిస్ప్లే కోసం పెట్టారంట. మేమేమో వచ్చి షాప్లో తెగ తిరిగేస్తున్నాం, వెతుకుతున్నాం, దొరకట్లేదు మలబార్ గోల్డ్. అబ్బా ఇదైతే 50 రియల్ అంట. చిన్న చిన్న ఫ్రాక్స్కే పడిపోతున్నాను అంటే మా కోడలు ఉందబ్బా. చూద్దాం అయితే, మంచిగా సెట్ అయితే సెట్ చేద్దాం. అసలు మనం కువైట్ నుంచి పట్టుకెళ్తున్నామంటే మాత్రం ఉండాలి కదా, మెరిసిపోవాలి, దగ మెరిసిపోవాలి. సరే, టైం లేదు కాబట్టి ఇక షాప్ని వెతుక్కోవడమే టైం సరిపోతుంది. సబరియాలా శబతాశ్రీయాలా ఎంత ఇది ఇంతకి? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక నువ్వు షాపింగ్లతోటే ఉంటావా అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. చాలా బాగున్నాయి. అది అలా దిగాలని తెలియక ఇలా దిగిపోయినని దిక్కండి. ఎక్కేటప్పుడు భయపడకుండా ఎక్కేసి వచ్చేయడమే అన్నమాట. మొత్తం బట్టలేనబ్బాయి, షాప్ నిండుగా బట్టలే. ఎక్కడ చూడు బట్టలే. షర్ట్లు 99 రియల్, 100 రియల్ అన్నమాట. మూడు ఫ్లోర్లకి వెళ్ళిపోయిన తర్వాత అడిగాడు. ఫస్ట్లో అడిగితే తమ్ముడు ఇక్కడ వరకు వచ్చే పని ఉండదు కదా, ఫస్ట్లో అడగడం మానేసి చెప్పులు. సరేలే,
అందరికి సంబంధించినవి అంటే అదో left. మొత్తం అన్నీ సరేగా పైన పైన టైం లేదు కదా ఫస్ట్ గోల్డ్కి వెళ్ళి వచ్చేసాక అప్పుడు టైం కుదిరితే ఇది ఎయిర్పోర్ట్ లో దిగినట్టున్నది కదా అంతే, same as it is. మూడు ఉన్నాయి అలా ఇదైతే మా కార్ అండి, మాకు ఇచ్చిన కార్ అన్నమాట. ల్యాండ్ క్రూజర్ మామూలుగా ఉండదు మరి. నేను ఏ టైంలో అనుకున్నానో కానీ అస్సలు సెట్ కావట్లేదు. తిరిగి వస్తున్నాను అనమాట. వెళ్ళాము, అక్కడ డిస్ప్లే మీద ఇచ్చారబ్బా మలబార్ గోల్డ్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తున్నారు. దొంగలు అన్నమాట. ఎట్లా అంటే మేము మామూలుగా డిస్ప్లే చేస్తున్నాం అంటున్నారు. అట్లా ఎలా చేస్తారండి, లోపల షాప్ లేకుండా డిస్ప్లే ఎలా చేస్తారు అసలు? పిచ్చ కోపం వచ్చింది. కానీ మేనేజర్ కాదు, మనం సెక్యూరిటీ మీద అరవడం మంచిది కాదు కదా అని చెప్పేసి వచ్చేసాను. లేదంటే నాకు వచ్చిన కోపానికి ఎవరిని మోసం చేస్తారండి మీరు? ఎవరిని మోసం చేస్తారు అసలు? డిస్ప్లే పెట్టేసి మేమేమో టైం వేస్ట్ చేసుకుని ఇక్కడేమో వర్క్ చేసుకునే వాళ్ళం కదా, మనకు టైం ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, టైం ఉండదు. ఆ టైంలోనే మేము వెళ్తే మొత్తం వెతికి 3 ఫ్లోర్లు వెళ్ళిన తర్వాత మేము చూడండి కింద ఉండగా మలబార్ గోల్డ్ ఎక్కడ అడగకుండా పైకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే మేము పైన ఉంటుందేమో అనుకుని వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అడిగితే డిసిప్లిన్ అదిగో చూడండి వెళ్ళిపోయింది, యాడ్ వెళ్ళిపోయింది. చూపిద్దని మీకు యాడ్ మళ్ళీ వేశారు. ఆ యాడ్ వేస్తే కొట్టాలనిపించింది అబ్బా. సరేలే మనం ఏం చేయలేం కదా. ఓకే, మరి ఇంకో షాప్కి వెళ్తున్నాము, చూద్దాం ఇంకెక్కడ ఉంటాయో తెలియదు ఈ ఏరియాలో. చూసి వెతుకుదా అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. వెతకాలి, వెతికితే దొరకనిది అంటూ ఏమీ ఉండదు కాబట్టి వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఈ రోజు అయితే సరే అవ్వకపోతే ఇంకా నెక్స్ట్ డేనే. అలా ఇంచుమించు చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం అబ్బా. కొనేది అక్క, ఏం కొంటావు అక్క, ఎందుకు అంత ఆయాసపడుతూ అంత అలా స్ట్రగుల్ అవుతూ వెళ్తున్నా అంటే, నా చిట్టి తల్లికి జుంకీలు కొందా అని చెప్పేసి తిరుగుతున్నా. జుంకీల కోసమే, పెద్ద భారీగా కొనేస్తానని ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. జుంకీల కోసమే వెళ్తున్నాను అన్నమాట. చూద్దాం ఇంకెక్కడన్నా ఉంటే వెళ్తాం, లేదంటే ఇంటికి. ఫైనల్లీ వెతికామబ్బా. తమ్ముడు కనిపించాలంట మెయిన్. నాకులా చాలా ఫొటోస్ పిచ్చి అనుకుంటా, ఇంట్రెస్ట్ అనుకుంటా. తమ్ముడు కనిపించట్లేదు అక్కడ. ఇది బర్వాలో మలబార్ గోల్డ్, అలాగే జోయాలుకాసు మన ఇండియా వాళ్ళి అన్నమాట. కావాలి అంటే రావచ్చు. ఇక్కడ బిల్డింగ్ నెంబర్ 11, 16 కూడా ఉంది ఇలా రౌండ్ అబౌట్లో. అది బిల్డింగ్ నెంబర్ 16 అన్నమాట. చూడండి ఇట్లా మలబార్ గోల్డ్ అట్లా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళు ఎవరన్నా కావాలి అంటే, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే మన ఇండియా బంగారమే కావాలనుకుంటారు కదా, అంటే మన ఇండియా షాపులు కావాలనుకుంటారు కదా, రావచ్చు అన్నమాట. చేస్తున్నారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లేవనుకుంటా, ఉన్నాయి అబ్బా డైమండ్స్ కూడా. వెళ్ళిపోదా, వెల్కమ్ చెప్పరా మాకు. మేమే చెప్పాలి వెల్కమ్. నువ్వు కొంటావా? నేను కొనలేదు, జస్ట్ దేని పొడలు తీసుకున్నాను. మొత్తం గోల్డ్ అన్నమాట. చాలా బాగున్నది. చూస్తే అన్ని అంటే కొట్టేస్తారేమో. మొత్తం షాప్ అంతా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. ఉంటాయి చిన్న పట్టీలు కూడా ఉంటాయి. అటు సైడ్ అన్ని డైమండ్స్ అన్నమాట. ఇంత బాగుంది అంటే షాపు అయిపోయి. ఏం కావాలని ఇవి తీయండి అన్నాం కదా, ఇందులోంచి మనం సెలెక్ట్ చేయాలన్నమాట. మన చేతికి ఇలా బుట్టలు వచ్చినాయి. ఎందుకంటే కమ్ములు పెద్దగా ఉంటే ఆ చెవులకి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. కమ్ములు చిన్నగా ఉండి ఆ బుట్ట పెద్దగా ఉన్న అంత లుక్ ఉండదు. చూడగానే బాగా నచ్చాయి అబ్బా. ఇంకేమైనా ఉంటే చూడండి, మీకు డిజైన్స్ ఏమైనా నచ్చితే చెప్పేయండి. సరే, కాసేపు చూసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో ఏం తీసుకున్నానని చెప్పి చూపిస్తాను మీకు తప్పకుండా. ఓకేనా? ఇక్కడ మనకి మంచి కలెక్షన్ అయితే ఉంది, చాలా డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయి అబ్బా. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే రండి. పద్మక పెద్దగా ఉంటుందన్నమాట. చూసాను నెక్స్ట్ టైం. మ్యారేజెస్కి అయితే బాగుంటుంది, పార్టీ వేస్. నిజంగా ఇలాంటివి పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తారు, ఇంటి దగ్గర అందరు ఆశ్చర్యంగా చూస్తారన్నమాట. సో మాషాల్లా. వావ్ చెవులు తెగి పడిపోతాయి అన్నమాట.
మామూలుగా లేదబ్బా. కానీ నేను కొన్నాను అనుకుంటున్నారా? కొనలేదు, జస్ట్ చూసాను అంతే. నేమ్ శంషీర్ బ్రదర్ అయితే మనకి మంచి కలెక్షన్ అయితే చూపించారు. ఇక్కడ ఈ లొకాటీలో ఎవరైనా ఉంటే వచ్చేసేయండి, తీసుకుందరు. కానీ మంచి కలెక్షన్ కూడా బాగుంది. అంటే నాకు నచ్చిన నేను తీసుకున్నాను తప్ప ఇంకింత మించి కలెక్షన్ అయితే ఉందబ్బా, చాలా బాగుంది. బ్యాక్ కెమెరా పెడతాను, ఒకసారి మొత్తం షాప్ అంతా చూసేయండి. దగ్గరలో ఎవరైనా ఉంటే తీసుకోండి. ప్రైస్ రీజనబుల్ అని చెప్పలేం కదా, గోల్డ్ అన్నది గోల్డే, పెరగడం తగ్గడం అట్లా ఉంటుంది. కాబట్టి ప్రైస్ గురించి అయితే నేను చెప్పను, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి. నెక్లెస్లు అన్నమాట చాలా బాగున్నాయి. ఇవన్నీ వేసుకుని మీకు చూపించాలని అనిపిస్తుంది, కానీ టైం లేదు మన దగ్గర. అంత టైం ఉంటేనా మొత్తం తిరిగి అన్నీ కూడా చూపించేదాన్ని. ఇది పెద్ద షాప్ అబ్బా, చాలా బాగుంది. ప్లేస్ అయితే నేను మళ్ళీ చెప్తాను ఎక్కడ ఏంటని చెప్పి. ఇంతకుముందు ఎంట్రన్స్లో చెప్పాను కదా నేను ప్లేస్ అయితే ఎక్కడనమాట. మనకి దగ్గరలో ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి. ఓకే, మరి డిస్కౌంట్ ఉంటుంది అక్క అంటే ఇక్కడ అసలు డిస్కౌంట్ గోల్డ్ కదా, మనం డిస్కౌంట్ అడగకూడదు. సో రేటుని బట్టి మనం తీసుకోవాలన్నమాట. పట్టీలు ఉన్నాయి అబ్బా, గోల్డ్ పట్టీలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఇవన్నీ చైన్లు, బ్రాస్లెట్లు, మంచి కలెక్షన్ అయితే ఉంది. మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది చిన్న షాప్ అయితే కాదు, పెద్ద షాప్ అన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, కానీ గోల్డ్ కూడా అట్లానే ఉందన్నమాట. స్టోన్స్ ఇవి. తెలుగు కదా ఇందాక మాట్లాడిన తమ్ముడు పేరు? తమ్ముడు మహమ్మద్ ఖిజర్. హాయ్ చెప్పు. ఓకేనా, యూట్యూబ్లో వస్తారు మరి, ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం లేదండి తమ్ముడికి. ఓకే, వాళ్ళందరంతా కేరళ వాళ్ళు అన్నమాట. ఇది వచ్చేసి నలుపూసల దండలు. అబ్బా, ఏదో ఒక రోజు మనం అనుకున్న అన్ని కొనుక్కోవాలని ఉంటుంది కదా ఆశ, కొనేద్దాం. నెక్లెస్ సెట్లు అయితే చాలా బాగున్నాయి. చూడటమే కాదు, కొనాలని కూడా అనుకోవాలి, కొనేద్దాము. ఇవన్నీ బ్యాంగిల్స్ అబ్బా, డిజైన్స్ బాగా కనిపిస్తున్నాయి మీకు. చూసేయండి డిజైన్స్, స్టోన్స్ ఇవి చాలా బాగున్నాయి. తర్వాత అలా వచ్చేస్తే డైమండ్స్ కూడా వెళ్దాం ఒకసారి అండి. ఇప్పటికైనా ఇలాంటివి కొనాలనిపిస్తుంది. సరేలే, చూసే అదృష్టం ఉంది కదా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మొత్తం డైమండ్స్ అన్నమాట. చూసేయండి, బాగున్నాయండి డైమండ్స్ డిజైన్స్ బాగున్నాయండి. మెయిన్ అంటే మాలాంటి వాళ్ళని కాకుండా కొంచెం రిచ్ పర్సన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియో అన్నమాట. ఇవన్నీ లేడీస్ అన్నమాట. ఏమైనా సరే లేడీస్ గ్రేట్ అండి. మంచి డిజైన్స్ ఉంటాయి కదా, చాలా మంచి డిజైన్స్. సరే, మనకి టైం అయిపోతుంది. దేవుడా ఏంటండి అబ్బా, మన తెలుగువారి డిజైన్సేనండి, ఏమైనా ఉన్నాయండి. వెళ్తుంటే నన్ను వెనక లాగేస్తున్నాయి అన్నమాట. ఇవి చూడండి, చాలా బాగున్నాయి. ఏదో ఒక రోజు అన్నీ తీసుకుని వెళ్ళిపోతాం. షకిల్ తమ్ముడు అయితే బిల్లు కడుతున్నాడు అబ్బా. మనమైతే చాలా కష్టపడి ఇక్కడ ఒక కాసు బంగారం అయితే కొన్నాం. ఓకే, అదైనా కొన్నాం కదా, చాలా హ్యాపీ అబ్బా. అది కూడా కొనుక్కుండా వెళ్ళకుండా కొని వెళ్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ. బాయ్. ఫైనల్లీ అక్కకైతే నీరసం వచ్చింది పాపం. బాయ్ చెప్పక్క. కోపం వచ్చింది కూడా, చాలా టైం అయిపోయింది అబ్బా. అంటే మనకి గోల్డ్ షూ కొనుక్కునేసరికి మనకి నచ్చినాయేమో రేటు కుదిరినాయేమో నచ్చవు, ఏంటో అట్లా అయిపోతుంది. ఏదో మొత్తం సెట్ చేసుకుని తీసుకున్నాను అబ్బా. ఇది వచ్చేసి ఆ ప్లేస్ అయితే చెప్తాను, మలబార్ గోల్డ్ అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఇక్కడే మనకి తెలుగు వాళ్ళు ఉన్నాయి. మలబార్ గోల్డ్ ఒకటి, జయాలకాష్ ఒకటి, కళ్యాణ్ జ్యువెలరీ కూడా ఉందన్నారు. వెతికితే దొరుకుతుంది, ఎక్కడో దిక్కున దొరుకుతుంది. సరే చూడండి, ఫైనలీ సుఖాంతం అయింది, కానీ కొంచెం కొద్దిగా కష్టమైంది, కానీ సుఖాంతమే అయ్యింది. అంటే అనుకున్న డిజైన్ దొరికింది, సో హ్యాపీ. ఇట్లా
అనుకున్న డిజైన్తో మనం తీసుకుని ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. హ్యాపీ అబ్బా. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. అనుకున్న డిజైన్స్ అయితే దొరికాయి, కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది అబ్బా, చాలా ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ 2600 సారీ ఇక్కడ గ్రామ్ వచ్చేసి 266 రియల్ ఉంది, కాబట్టి ఎక్కువైపోయింది అనమాట. మనకి 30-20 ఉన్నప్పుడైతే కొంచెం తగ్గుతుంది, ఇప్పుడు 66 రియల్ ఉంది కాబట్టి ఎక్కువైపోయింది. మనం ఏం చేయలేము కాబట్టి మనకు కావాలి అన్నప్పుడు కొనుక్కోవాలి కదా. ఇక రేట్ ఉంది రేట్ లేదని చూసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి అట్లా. ఓకేనబ్బా, ఫైనలీ సుఖాంతం అయింది. ఈ దగ్గరలో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏం కొన్నాను ఏంటని చెప్పేసి మీరు ఆల్రెడీ చూస్తారు వీడియోలో. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కానీ అట్లా అవ్వలేదు, కాబట్టి ఏం కొన్నానని చెప్పి చూపించాను కదా, అవి తీసుకున్నాను ఆ చింతలకి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తన ఫేస్లో కూడా హ్యాపీనెస్ని చూసేద్దాం. ఓకేనా, అంతవరకు వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. ఇది ఉపయోగపడే వీడియో కాదు, మన వాళ్ళు ఎవరైనా చూస్తారంటే కనుక షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.